హలో గైస్, వెల్కమ్ టు సినీవేరా. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు కొండన్న ఏది పట్టుకున్న బూడిదల పోసిన పన్నీరే. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, పెళ్లి చూపులు వరుస పెట్టి హిట్లు కొట్టిన కొండన్న ఎక్కడున్నావే గొంగలంటే వేసిన చోటే ఉన్నానన్నదంట. అలా ఈ 3 సినిమాల ట్రాన్స్ లోనే ఉన్నాడు. సినిమాల మీద సినిమాలు తీస్తూనే ఉన్నాడు, ఆడియన్స్ మీద రివెంజ్ ప్లాన్ చేస్తూనే ఉన్నాడు. ఎక్కరాని చెట్టు మీద కొక్కిరాయి గుడ్డు పెట్టిందన్నట్లు జానర్స్ మారుస్తూనే ఉన్నాడు. అన్ని ట్రై చేశాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన కింగ్డమ్ సినిమా కూడా అంతే. స్టోరీలో కంటెంట్ లేకపోతే ఎగిరెగిరి దించిన అంతే కూలి, ఎగరగ దించిన అంతే కూలి. కొండన్న 6 ప్యాకుల మీద, స్కేల్ మీద, బడ్జెట్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ కంటెంట్ మీద పెట్టుంటే సినిమాలు హిట్ అయ్యి ఉండేవి. ఎట్లాంటి కామెడీకైనా నిమ్మకాయ అంత బంగారం ఉంటుంది. పోనీ అన్నకి టాలెంట్ లేదా అంటే ఉంది. తన టాలెంట్ కి అర్జున్ రెడ్డి ఒక సినిమా చాలు. అలాగని అదే ట్రాన్స్ లో ఉండకూడదు. ప్రతి సినిమాలో అదే స్లాంగ్ తప్పు లేదు. ఏదో 1-2 సినిమాలు అంటే జనాలందరూ ఎంజాయ్ చేస్తారు. ప్రతిదీ అలాగే ఉంటుందంటే ఆడియన్స్ కూడా కొండన్న ఇంకా రెస్ట్ తీసుకో అని అంటున్నారు. ఎనుబోతు మీద వర్షం పడ్డట్టు ఆడియన్స్ సినిమా రిజల్ట్స్ తో ఎంత వివరంగా క్లారిటీ ఇచ్చినా కొండన్న మాత్రం పట్టించుకోవట్లేదు. ఎన్ని పుటాలు పెట్టినా పుట్టుకతో వచ్చింది పోదు కదా. అలాగే కొండన్న కూడా సేమ్. అప్కమింగ్ మూవీలోనైనా ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నాడా అంటే ఎముకలేని నాలుక ఏదైనా పలుకుతుందని ఆడియన్స్ రిజల్ట్స్ ని పట్టించుకోకుండా ఆడియన్స్ మీద దండయాత్ర చేస్తూనే ఉన్నాడు కొండన్న. ఎర్రను చూపి చేపను లాగినట్టు సినిమాలో ఏదో ఉంది అని ఆడియన్స్ ని థియేటర్ రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎరువు ఉంటే ఎర్రివాడు కూడా సేద్యగాడే అన్నదే గమనించట్లేదు. ఎరువు లేని చేను, వేగంగా లేని ఏరు ఒకటే అన్నట్లు ప్రతి హీరో ఈ కమర్షియల్ సినిమాల వెనక ఎందుకు పడతాడో తెలీదు. పోనీ అవి ఏమన్నా కొత్తగా ప్రేక్షకులు నచ్చే విధంగా ఉంటాయా అంటే ఎలుగు తోక తెచ్చి ఎన్ని నాళ్లు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదన్నట్లు ప్రతి కమర్షియల్ సినిమా కూడా రొటీన్ గానే ఉంటుంది. ఎందుకు సినిమా నచ్చట్లేదు మీకు అని ఆడియన్స్ మీద రివెంజ్ కోసం ఎలక మీద కోపంతో ఇంటికి నిప్పండించుకున్నట్లు కొండన్న సినిమాల మీద సినిమాలు తీసి తన క్రెడిబిలిటీని, ఫ్యాన్ బేస్ ని పోగొట్టుకుంటున్నాడు. ఎలాంటి వాడికైనా వేపకాయ అంత వెర్రి ఉంటుంది కదా. అలాగే కొండన కూడా కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కొండన నుంచి మనకు ముందుకి లేటెస్ట్ గా రాబోతున్న సినిమా రౌడీ జనార్దన. ఈ సినిమాకి సంబంధించి ఒక గ్లిమ్స్ కూడా ఎప్పుడో రిలీజ్ చేశారు. మరి గ్లిమ్స్ ఎలా ఉందిరా అంటే తెలిసిందేగా కొండన్న గురించి. మళ్ళీ ఇంకో రివెంజ్ ప్లాన్ చేశాడు ఆడియన్స్ మీద. కింగ్డమ్ తర్వాత గ్యాప్ తీసుకుని చేస్తున్నాడు అంటే ఏమన్నా మారాడేమో అని అనుకున్నా. ఎవరికి వారి యమునా తీరే అన్నట్లు మీరు చెప్పేది మేము వినాలా, మేము తీసిందే మీరు చూడాలా అని అంటున్నాడు. చెప్పిన మాట వినకుండా ప్రవర్తిస్తే ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడు. అయినా ఎవరి పిచ్చి వారికి ఆనందం కదా. అయితే రౌడీ జనార్దన సినిమా కమర్షియల్ సినిమా కదా, తెలిసిందేగా. కమర్షియల్ సినిమాల్లో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది. సేమ్ కొండన్న సినిమాలో కూడా ఒక సాంగ్ ఉంది. ఈ సినిమాలో కొండన్న పక్కన డాన్స్ వేసి ఆ లక్కీ హీరోయిన్ ఎవరనే కదా మీరు ఆలోచిస్తుంది. ఎవరూ లేకపోతే అక్కముగుడి దిక్కన్నట్లు ఈ సాంగ్ కోసం అనన్య పాండేని అడుగుతున్నారంట. అయినా నాకు డౌట్, లైగర్ సినిమాతో అనన్యకి అంత సర్ప్రైజ్ ఇస్తే మళ్ళీ విజయ్ అన్న రౌడీ జనార్దన సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందంటారా? ఎవడి నెత్తి మీద వాడే చేపెట్టుకున్నట్లు ఉంటుంది అనన్య గనికి సాంగ్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తే. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో కొండన్న ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉంటాడంట. ఎసట్లో గింజలన్నీ పట్టుకుని చూడాలా ఏంటి? అలాగే కొండన్నకి ధైర్యంగా దిల్ రాజు గారు ఒకరు, నక్కను చూసి వేటగాళ్ళ తయారయ్యాడు మన కొండన్న. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ గారు కూడా ఒక రోల్ లో యాక్ట్ చేస్తున్నారంట. అండ్ కొండన్నకు పేరుగా ఈ సినిమాలో కీర్తి సురేష్ యాక్ట్ చేస్తుంది. మరి ఈ సినిమాలో అయినా కొండన్న హిట్ కొడతాడా లేదా మళ్ళీ నమ్మించి గొంతుకొస్తారా అన్నది చూడాలి. నల్లేరు మీద బండిలా కాకుండా ఆడియన్స్ కి నచ్చిన మంచి సినిమా తీసి హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.